నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. చాలా చలేసింది, ఇప్పుడు లేదు. థ్యాంక్ యూ షర్మిలి, థ్యాంక్ యూ కామాగ్ని. చలికి మాత్రమే చాలు చాలు. Are you go tell them she's here, yaar, go. Madam, how long will you take? Do you know what time is it? Oh, sorry. Come on, yeah, quick. Let's just go and get over and done with this. Please, come. అయ్యో, మీరే డ్రైవ్ చేసుకుంటూ వచ్చారా? యా. మీరు కార్ పార్క్ చేసుకురండి, ఐ విల్ ఆర్గనైజ్ ద రెస్ట్. కమ్ కమ్ కమ్, లెట్స్ జస్ట్ గో యార్. ఓ మై గాడ్, ఆయన ఇన్విటేషన్ నా దగ్గరే ఉంది. డోంట్ వరీ. కుమార్ లారా, త్వరగా. అమ్మగారి హస్బెండ్ తెలుసు కదా? ఒకసారి చూశాను మేడం. ఖచ్చితంగా చెప్పు, గుర్తుపట్టగలవా? గుర్తుపడతాను మేడం. సరే, ఇది ఆయన ఇన్విటేషన్. ఆయన కార్ పార్క్ లో ఉంటారు, ఆయనకి ఇచ్చి లోపల కూర్చోబెట్టు. హాయ్. వావ్, యు లుక్ ఆసమ్. Don't I? Thank you. This is తేజస్విని. ఈవినింగ్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయబోతున్నారు. Is she? Oh, so you're the one. నన్ను వెయిట్ చేయించింది ఈవిడేనా? మంచి పర్ఫ్యూమ్. You like it, huh? Yeah. All right. నో థ్యాంక్ యూ. Why? No. She has morning sickness. తను ప్రెగ్నెంట్ గా ఉంది. Do you know వేవిళ్ళు? Yeah. I know Waverly. ఎన్నో నెల? 3. You're gonna keep it? బట్ ఆఫ్ కోర్స్. ఇంటర్వ్యూవా? షో అయిన తర్వాత పెట్టుకోండి. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్, లేట్ చేయదు, ఓకే? కానీ Come on here, hurry up. It is getting late. What are you doing here? Hurry up. Okay. Come on. Tara, hurry up. Excuse me. Ma'am, we'll wait for you Madam, after the please. show. Could you please hurry up, ma'am? Thank you. సార్, ఇంత లోపలనే పార్క్ చేశారా? ఇది మీ వైఫ్ ఏమన్నారు? What? తేజస్విని మేడం. Thank you. ఇంతమంది What to do, వెయిట్ yaar? చేస్తుంటే. You know these stars. Come. మ్యామ్, మ్యామ్, వి ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. I know. నే వస్తాను, మీరు వెళ్ళండి. I promise. ఎస్ మ్యామ్, ఎస్. Sharmili! 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 తలుపు తెరు. Hey. Are you from the hotel? కాదు, Oh, తెలుగా? ఏ ఊరు? రాత్రంతా చల్లో డాన్స్ చేసి ఊరు పేరు అడుగుతున్నావా ఇప్పుడు? మాయలాడి. మాయలాడి? ఆ మాయలాడి ఎక్కడా? Oh, you were there at Shibi's party, man. It was a wild night, but cool, huh? I can smell her. ఎక్కడది? ఎవరు?
తేజస్విని. ఓ తేజస్వినా, అది నా రూమ్ లో ఉంటుంది. By the way, can I ask your name again? అగైన్ అదే పేరు అభయ్. ఇది నా రూమే. ఈ తాళం తీసి పెట్టండి, లేకపోతే పగలు కొట్టండి. I can't control it. neither can I. Hey, I didn't exactly mean it, but well, man, cool, huh? What's this? ఇది నీదా? Lipstick? ఎక్స్ట్రెసియా అని పేరు. తమాష మాత్ర. Oh man, you're wild. Don't go away. Yeah? Just wait. Because I can control it. Just wait in there for me. You there? నేను ఇక్కడే ఉన్నాను. అదెక్కడ? ఎవరు? తేజస్వినా? నువ్వేంటి దాని బాయ్ ఫ్రెండా? నెవర్. Wait, I'll come. నేను ఇక మీద వెయిట్ చేయడం కుదరదు. ఎక్కడది? రూమ్ లో లేదు. రిలాక్స్ యార్, నేను నిన్ను తీసుకెళ్తాను. నువ్వే తీసిపో. ఇక్కడ అన్ని తలుపులే. కన్ఫ్యూషన్. Can I have one? ఒక్కటిస్తావా? Oh, thanks. అందమైన ఆడపులే కేక్ తిని కోక్ తాగు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, టీవీ ఇంటర్వ్యూ. చెప్పాగా వస్తానని షంటకు in 10 minutes. We'll make it 20 minutes. మ్యామ్, 20. లాక్ విరిగిపోయింది. అవును విరిగింది. బిల్లులో కలుపుకో మ్యాన్. Go. Oh. Ain't I cute? కొంచెం. కొంచెమా? Naughty. Same to you. Follow me. Da. Rina Zanguria, da. Hooray! Who? I got something for you. Now, where's it gone? Where you, man? Come on. Now, there you are. నువ్విచ్చిన దానికి నేను ఇది ఇస్తాను. ఏంటిది? Take a sniff. अच्छा लगा? Are you all right? నువ్వేం చేస్తుంటావు? చెప్పనే లేదు. నువ్వు చెప్పలేదు, నేను చెప్పలేదు. Come on, yaar, cool it. ఒక పక్క ఒళ్ళు మండుతూ ఉంటే కూలిట్ అంటావేంటి? అది పెద్ద స్టార్ అయితే కావచ్చు, అయితే ఐ డోంట్ లైక్ ఇట్. You know what? What? I really like you. Well, I cannot comment. I guess I like you too. Non-committal. I like that too. నేను ఒక సినిమా స్టార్ని. నువ్వేం చేస్తావు? కలలు కంటుంటాను. సారీ కలలు కంటుంటాను. ఇప్పుడేం కదా? ఆ తేజస్విని చంపుతున్నట్టు. Isn't it? Don't you feel like it? ఇద్దరం కలిసి చంపేద్దాం. I will help you. చంపడం నేనే చేస్తాను. కావాలంటే చంపిన తర్వాత ఆడుకోవడానికి శవాన్ని ఇస్తాను. That wasn't funny at all. I think death and sex are a bit similar. How about you?
Are you sick? You are sick. ఎస్ ఐఎమ్ సిక్. వెంటనే ఆర్ఎంఓని చూడాలి. Aramona? Huh? నీకు అర్థం కాదే. నా తమ్ముడికి సాయం చేసిన తర్వాత నేను డైరెక్ట్గా వెళ్తాను పిచ్చి ఆసుపత్రికి. నేను వస్తాను. Wow, cool haircut. Can you imagine? ఇవన్నీ వదిలేసి ఆ గాడిద దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళాలి. Tough life, man. What? బోడిగుండును మోకాల్ని దగ్గరగా చూశాక మనసు మూడేసి పారేసింది. What is saying? ఇక్కడ ఎంతసేపు అవుతుందో నాకే తెలీదు. అంతవరకు నువ్వు అనవసరంగా లాబీలో కూర్చోడం ఎందుకు? పైన రూమ్ కూర్చో వెయిట్ చేయొచ్చు కదా. ఐ డోంట్ నో హూ షీ థింక్స్ షీ ఇస్. నువ్వు ఎవరు? What are you? దైవం సగమై మృగము సగమై కలిసిన వింత కవితే నేను. బయటికి మృగము లోనికి దేవుడు విప్పని పొడుపు కథనే నేను. గాడ్ లోపలున్నాడు. నువ్వు తాకుతూ ఉన్నది మృగం. బయట మృగం, లోపల దైవం. నాకు రెండు కావాలి. ఏదో ఒకటే దొరుకుతుంది. టాస్ వేసి చూద్దామా? హెడ్స్ దేవుడు, టైల్స్ మృగం. ఓకే. I'm sorry, Sharmini.
ఐఎమ్ సారీ చంపాలనుకోలేదు. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. ఏంటి అభయ్, ఏంటిది? రాను రాను ఉన్నమతి పోతోందే. శవాన్ని ముద్దు పెడుతున్నావు. ఆర్ యూ బికమింగ్ నెక్రోఫోలిక్? నేను మా అమ్మతో మాట్లాడాలి. ఓ, నాతో మాట్లాడడం ఇష్టం లేదా? అయితే అమ్మతోనే మాట్లాడు. ఏంట్రా అభయ్? అదనుకున్నానమ్మా. అదెలా అనుకుంటావురా? గుడ్ బాయ్. సరే, ఏడవకు. జరిగిందేదో జరిగిపోయింది. అయినా ఇదేంట్రా, నిన్నంతా సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉన్నావు, ఈ లోపలేమైంది? కోతి బుద్ధి వచ్చిందా? మృగాన్ని చంపి దేవుణ్ణి బతికించ చూస్తున్నా. కానీ దేవుణ్ణి చంపి కడుపే నింపుకు మృగమ్ము మాత్రం పెరిగేది. మనసు అగ్గిలో మండుతున్నది. మృగము అగ్గినే రగుల చేసినది. తల్లి లేక ఈ కడుపు రగిలినది. తుదకు బతుకిలా బూడిదైపోయినది. దైవం సగమై మృగమే సగమై కలిసిన వింత కవితే నేను. अरे यार 16 था ये। भी कमाल है यार। चलो ऊपर आ। Hey! Get back! Get back! Don't take the left! Take the forest! నెంబర్స్ ఏంటి? 24342434. 24342. ఎనీ లీడింగ్ జీరోస్? నో సార్. ఐ సే. అయితే ఎస్టీడీ కూడా కాదు. అబ్బాయి, మరి చనిపోయింది ఎవరు? సుల్తాన్. ఫైర్ అలారం మోగినప్పుడు లిఫ్ట్ దగ్గర నేను సరిగ్గా చూడలేకపోయిన ఆ వ్యక్తి అభయ్ కూడా కావచ్చు కదా. ఐ థింక్ ఇట్ ఈస్ అభయ్.
You don't know. You think. Yeah. And I think I can think a bit like him too. అలాగే థింక్ చేసి ఇప్పుడు అభయ్ ఎక్కడున్నాడో చెప్పొచ్చుగా. ఇప్పుడు For all you know, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది బయట చీకట్లో నుంచుని వింటున్నాడేమో. ఐ విల్ టెల్ యూ వాట్, ఈ అపరాధ పరిశోధన అంతా మాకు వదిలిపెట్టి మీరిద్దరూ ఫ్లైట్ పట్టుకొని ఎక్కడికైనా బయటూరుకి వెళ్ళండి. బయటూరుకి వెళ్తే మిమ్మల్ని ఫాలో అవుతూ రాడు కదా ఈ అభయ్, సుల్తాన్, హూ ఎవర్ హీ ఇస్. అభయ్ అయితే తప్పకుండా వస్తాడు. ఐ అగ్రీ, కానీ అతను అభయ్ కాదు కదా. విజయ్, గోవా, డార్జిలింగ్ ఎక్కడికైనా పోవచ్చుగా. అసలు ఇండియాలోనే వద్దండి, మీరు విదేశాలకు వెళ్ళండి. సరిపోయింది. ఇలా చూడండి, నేను కమాండోనే. ఎవరెవరికో భయపడి ఊరొదులు దేశానదులు పారిపోలేను. వాళ్ళ ఇఫ్ యు ఇన్సిస్ట్, హౌ అబౌట్ ఊటీ? వై ఊటీ? ఎలాగో అక్కడ మన ఇల్లు అమ్మితే రిజిస్ట్రేషన్ కున్నూరు వెళ్ళాలి. సో ఐ థాట్ ఐ కంబైన్ బోత్. వాట్? ఓకే ఓకే, కానీ ఆర్మీ డే పరేడ్ అయిన తర్వాత వెళ్ళడం కుదురుతుంది నాకు అక్కడ. ఆఫ్ కోర్స్, హీస్ బీయింగ్ ఆనర్డ్ ఆన్ ఆర్మీ డే పరేడ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. On the 3rd of December 2000, Major Vijay Kumar of 51 Special Action Group killed 14 militants and rescued 6 foreign nationals in the Kashmir Valley. For this gallant act, he is being awarded the Sena Medal for gallantry. కేర్ఫుల్ ప్లీజ్. నీకేం కాలేదుగా? ఏం కాలేదు కదా నన్ను అడగాలి. సారీ చెప్పడం వదిలేసి కేర్ఫుల్ అట కేర్ఫుల్. మళ్ళీ ఇటువైపే వస్తారా? అవును, సారీ. దెన్ ఐ రిపీట్, బీ కేర్ఫుల్. మామూలు వాళ్ళ కాళ్ళు తొక్కితే పర్వాలేదు, తను కడుపుతో ఉంది, జాగ్రత్త. అరే, ఆ అమ్మాయి కడుపుతో ఉందన్న విషయం నాకెలా తెలుస్తుంది? ఇంకా సేపట్లో మైక్ లో అనౌన్స్ చేయమని చెప్తాను. చెప్పు. ఏంటి ఏంటి తేజు? ఏమైంది? తంతున్నాడు. ఎవరు? నా బాబు పాపు. ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ మూమెంట్. కడుపుల బాబు కదులుతున్నాడు. ఎవరైనా వింటే దిష్టి తగులుతుంది. అరవకు. ఎక్కడికి వెళ్తున్నావు? Thank you. You're welcome. Hi.
సారీ, రాంగ్ నంబర్. ఆ గాడిది ఎక్కడ? ఎక్కడో తలుపుందా? టూ మెనీ డోర్స్, బ్లరీ కన్ఫ్యూజన్. అరవకు, చచ్చిపో, బతుకుతావు. ఓకే? సారీ. థ్యాంక్స్. రండి రండి, కొంచెం రిపేర్లు చేస్తే చాలండి, 20 లక్షలు ఎక్కువ వస్తాయి. మీ మావయ్య గారు కూడా చెప్తుండేవారు, పాపం పోయారు. 3 పార్టీలు రెడీ అండి, అందులో బాంబే పార్టీ ఊటీలోనే ఉంటున్నారు. సరే, మీరు రాగానే మాట్లాడి సెటిల్ చేద్దాం అనుకుంటున్నాను. సరే అండి, తప్పుగా అనుకోకండి, నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ ఉంది, నేను ఇక్కడే ఉంటాను. సారీ మేడం. లవ్లీ హౌస్, దీని ఎందుకు అమ్మడం? రెనోవేట్ చేసి మన హాలిడే హోమ్ గా ఉంచుకోవచ్చు కదా. ఏ? టూ మెనీ బ్యాడ్ మెమరీస్. ఏమండో, అమ్మగారిని జాగ్రత్తగా తీసుకెళ్ళండి, మెట్లు కొన్ని ఇరిగిపోయి. ఇక్కడి నుంచి నేను చేస్తున్నాను. గెట్ అవుట్. మా నాన్న స్టడీ ఇది, కొంచెం బుక్స్ చాలా బూజు ఉంటుంది. ఉండు ఉండు ఉండు. మా రూమ్ మేడ మీద. టైం ట్రావెల్ చేసినట్టుంది, ఏది మారలేదు. ఇక్కడ 2 చిన్న టేబుల్స్ ఉండేవి, నాకు అభయ్కి. ప్రోగ్రెస్ రిపోర్ట్లో మార్కులు సరిగా రాలేదంటే అభయ్ దాన్ని అల్మార్ కింద దాచిపెట్టేవాడు. ప్రోగ్రెస్ రిపోర్ట్ బీడీనా? మహాల్లర్ గళం మేము. ఇక్కడ ఒక పలక ఉండేది, దాన్ని ఐ డోంట్ బిలీవ్ దిస్. వాట్? ఇదేంటి ప్రోగ్రెస్ రిపోర్టా? అభయ్ డైరీ. ఈరోజు 18 మే 1972. ప్రియమైన డైరీ, ఈరోజు ఆ శని ఇంట్లోకి వచ్చేసింది. ఎవరు? మా పిన్ని. మా నాన్నకి ఆవిడకి చాలా రోజులుగా సంబంధం. మా అమ్మ అందువల్లే ఆత్మహత్య చేసుకుంది. మా అమ్మ పోయి 2 నెలలు కూడా కాలేదు, ఆమెను మా నాన్న ఇంటికి తీసుకొచ్చేశారు. నాకు క్లియర్గా అర్థమైంది, మా కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన దెయ్యమని. అభయ్, విజయ్, కిందకి రండి.
ఇక నుంచి ఈవిడే మీకు అమ్మ, నా న్యూ వైఫ్. భక్తితోనూ ప్రేమతోనూ చూసుకోండి. ఓకే, కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. తన ముఖంలో కపటం, నోట్లో సిగరెట్ వాసన, వీటిని బట్టి అర్థమైంది తన ఎలాంటిదో. జూన్ 20, ప్రియమైన డైరీ. నాన్నెప్పుడు మమ్మల్ని పట్టించుకోకుండా దాంతోనే గడిపేవాడు. ఇద్దరు పగలు రాత్రి తాగుతూనే ఉండేవారు. ఎవరా అదే? Stop it! No! Stop the bloody nonsense! నోరు మూసుకోవే. నీ గురించి నాకు తెలీదు. ఆగస్ట్ 20, ప్రియమైన డైరీ. ఆకర్షణ తగ్గే కొద్దీ కామం గొడవగా మారడం మొదలయ్యింది. కానీ ఆ గొడవ ఈ రోజు రాత్రి శృతి మించింది. ఆ శని ఈ రోజుతో వదిలిపోతోందని దేవుడికి మనసులోనే నమస్కరించాను. ఆ దేవుడికి ఇంకా మా మీద దయ రాలేదు. అది ఇంట్లోంచి పోలేదు. అక్టోబర్, మా కళ్ళకి హీరోలా కనిపించాడు. నవంబర్ 3, ప్రియమైన డైరీ. ధనుష్ కోటి, విజయ్, నేను మొదటిసారిగా బీడీ కాల్చా. వాసన వస్తుందిరా. చూడు, ఆ రోజే మొదటిసారిగా ఆ శని తప్పు చేస్తుండగా మేము చూసాం. ఎవరు నేను చెప్పలా అది చెడ్డదని? ఎవరు ఎప్పుడైనా ఒకసారి మా మావయ్య వచ్చినప్పుడు, బాయ్స్ డోంట్ కంప్లైన్ టూ మచ్. ప్రేమగానే చూసుకుంటున్నారుగా, అడ్జస్ట్ అయిపోవడమే మంచిది. మీ చెల్లెలు చావు కారణమైన వాళ్ళతో మీరు అడ్జస్ట్ అవ్వగలరేమో కానీ మేము అడ్జస్ట్ కాలేము మావయ్య. అబే షడప్, వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు మావయ్య. లంచ్ ఇస్ రెడీ. ఈ వేషాలని మీలాంటి వాళ్ళు చూస్తున్నప్పుడే మావయ్య మీరు వెళ్ళిపోగానే ఇది రాక్షసిగా మారుతుంది. మీరు మమ్మల్ని తీసుకెళ్ళిపోండి మావయ్య. ఈ ఇల్లు మందే అని కోర్టులో కేసేద్దాం. మేము ఈ నరకం నుంచి బయటపడే ఒక్క అవకాశం లేకుండా చేశాడు మావయ్య. నేనేం పిల్లల్ని వద్దనుకునేవాడిని కాదు. ఒకరు పుడతారనుకున్నాను, నా కర్మ కాలి కవల పిల్లలు పుట్టారు. సిగరెట్ మీరు ఆశపడ్డట్టు పెంచడానికి ఒక అబ్బాయిని తీసుకెళ్ళండి. నేనే వద్దనడం లేదు, కానీ నా ఇష్ట ప్రకారం పెంచడానికి నాకు ఒక అబ్బాయి కావాలి. నాకు రైట్స్ ఉన్నాయి. ఓకే, మీకు పూర్తి హక్కులు ఉన్నాయి తెలుసు, అందులో ఏ సందేహం లేదు. వాళ్ళని డిసైడ్ చేసుకునేవ్వండి. అభయ్, విజయ్. నా భవిష్యత్తును ఒక చిల్లర కాయిన్ నిర్ణయించింది. విజయ్ అదృష్టవంతుడు. అమ్మ ప్రసవించే సమయంలో కూడా విజయ్ను ముందు పంపించి ఆ తర్వాతే నేను ఈ లోకంలోకి వచ్చానట. కవల పిల్లల్లో రెండో వాడిగా బయటకు వచ్చిన వాడే మొదటి రూపం దిద్దుకున్నది. తమ్ముడు అదృష్టవంతుడు. ఇప్పుడు కూడా అంతే, తమ్ముడికి అనుకూలంగా బొరుసు పడింది. పత్రికల్లో పురుగుల మందు తాగి చనిపోయిన వారి గురించి చదివాను. నాకు మాత్రం చావు రాలేదు, వాంతొచ్చింది. He is very lucky. God is great. 1 minute. Yes. Take care of him. స్కూల్లో అబ్బాయి యాక్టివిటీస్ బాగున్నాయా? లేదు డాక్టర్, స్కూల్లో కూడా ఏవో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడంట. టీచర్ చెప్పారు. యూ బ్లడీ రాస్కల్. సానుభూతి సంపాదించడానికి ఆడే ఆత్మహత్య నాటకాలు నా దగ్గర కాదు. నీకు నిజంగా చావాలంటే నాతో చెప్పు, నేను దారి చూపిస్తాను. అర్థమైందా? మళ్ళీ స్కూల్కి నామం పెట్టడానికి ఈ నాటకాలన్నీ ఆడుతున్నాడు. కరెక్ట్ గా సాయంత్రం అయితే జ్వరం వస్తుంది. మరుసటి రోజు స్కూల్ మొదలవగానే తగ్గిపోతుంది. అదెలాగండి? లేచి వెళ్ళి చన్నీళ్లతో స్నానం చేయమనండి, రోగం కుదురుతుంది. స్కూల్ ఎగ్గొట్టడానికి ఇదో సాక. వెళ్ళి చన్నీళ్లతో స్నానం చెయ్యి. లే.
నేను అనుభవిస్తున్న కష్టాలలో నాకుండే ఒకే ఒక ఓదార్పు మా అమ్మ జ్ఞాపకాలే. అమ్మ అమ్మ అమ్మ. ఆ రోజు రాత్రి జ్వరం ఎక్కువైంది. అమ్మ కల్లోకి వచ్చింది. కళ అనే మొదట అనుకున్నాను. అమ్మ వచ్చింది, మాట్లాడింది. దేనికి బాధపడద్దు, నేనున్నాను, ఏమైనా నాకు చెప్పు. కళ చెదిరిపోతే నువ్వు వెళ్ళిపోతావుగా, పగలెలా మాట్లాడను. ఇది నిజం కాదనుకుంటున్నావా? ఒకవేళ కలే అయినా పగలు కూడా వస్తాను. నేను రాలేకపోతే డైరీలో రాసిపెట్టు, డైరీ ద్వారా మాట్లాడుకుందాం, సరేనా? ప్రియమైన అమ్మ, ఈరోజు నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. దానివల్లే వచ్చింది. అమ్మా, చిన్నప్పుడు నాకు తల దువ్వేదానివిగా, ఈరోజు అలా దువ్వవా అమ్మా? అదేడ్చిందిలే, నువ్వు దువ్వమ్మా. అరగంట నుంచి అరిచి చస్తున్నాను, నీకు వినపడలేదా? ఇతనికి మలేరియా వచ్చింది. నేను అప్పుడే చెప్పాను. నాన్న నన్ను చెన్నైలతో స్నానం చేయమన్నాడు. అంతా దీని మాట వినే. అభయ్, టేక్ కేర్ ఆఫ్ హిమ్. నేను వస్తాను. ఐఎమ్ సారీ అభయ్, వెరీ సారీ. నన్ను క్షమిస్తావు కదా? And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.